న్యూస్ మహారాష్ట్రలో గెలిచేదెవరు నిలిచేదెవరు చేదు అనుభవం ఎవరికి సంతోషం ఎవరికి అనే ప్రశ్నలకు సమాధానం మరికొన్ని గంటల్లో రాబోతుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కొన్ని గంటల్లో తుది ఫలితాలు రాబోతున్నాయి. కానీ 2 రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఓ స్పష్టమైన అంచనాను వేయలేదు. మెజారిటీ సంస్థలు బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పినా భారీ మెజారిటీ వస్తుందని గట్టిగా చెప్పడం లేదు. అన్ని సర్వేలను యావరేజ్ చేస్తే బీజేపీ కూటమికి 155 స్థానాల్లోపే వస్తాయని చెప్తున్నాయి. రెండు 288 స్థానాలున్న మహారాష్ట్రలో అధికారం చేపట్టాలంటే 144 సీట్లుంటే సరిపోతుంది. కానీ మ్యాజిక్ మార్కు కనీసం 30 స్థానాలైనా ఎక్కువగా రాకపోతే 5 ఏళ్లు ప్రభుత్వం ఉంటుందని గట్టిగా చెప్పలేమని పొలిటికల్ పండితులు చెప్తున్నారు. గడిచిన 5 ఏళ్లు మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు 4 పార్టీలుగా మారాయి. ఎవరు ఏ గూటినుంటారో నమ్మకంగా చెప్పే పరిస్థితి లేదు. దీంతో 5 ఏళ్లు అధికారంలో ఉండాలంటే కనీసం మ్యాజిక్ ఫిగర్ కు కనీసం 30 సీట్లైనా ఎక్కువ రావాలని రాజకీయ విశ్లేషకుల వాదన. మరి ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంత స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పడం లేదు. రెండు 288 స్థానాలున్న మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 సీట్లు గెలుచుకోవాలి. బీజేపీ సారథ్యంలోని మహాయుతికి 225 సీట్లు వస్తాయని అంచనా వేసింది కేకే సర్వే సంస్థ. ఇక పీపుల్స్ పల్స్ సంస్థ 182 వరకు ఎన్డీఏ కూటమికి రావచ్చని తేల్చి చెప్పింది. మ్యాట్రిచ్ అనే మరో సర్వే సంస్థ మహాయుతికి 150 నుంచి 170 సీట్లు, మహావికాస్ అకాడీకి 110 నుంచి 130 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దాదాపు అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పుంటుందని అంచనా వేశాయి. కానీ 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి మహారాష్ట్రలో మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. 48 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి 17 స్థానాలకే పరిమితమైంది. 6 నెలల్లోనే ప్రజా తీర్పు మారుతుందా అనేది చూడాలి. పైగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుట్రలతో కూల్చేశారనే ఆరోపణలు ఎన్డీఏ కూటమిపై ఉన్నాయి. మరి ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు చెప్పకపోతారా అని కొందరు చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ ఎన్నికల్లోని 2 కూటముల మధ్య సీట్ల సంఖ్యలో భారీ తేడా ఉన్న ఓట్ల శాతం మాత్రం కేవలం 0.6%. ఈ గ్యాప్ ను నింపుకోవడానికి సీఎం షిండే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది. పథకం కింద లబ్ధిదారులు సుమారు 2.5 కోట్ల మంది ఉన్నారు. దీని ప్రభావం గట్టిగానే ఉంటుందని ఓ అంచనా. ఇదే ఫలిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ జార్ఖండ్ ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇంతవరకు జార్ఖండ్ లో వరుసగా 2 సార్లు ఏ పార్టీ కూడా గెలిచింది లేదు. అదే సమయంలో సీఎం హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో ఫలితాలు కాంగ్రెస్, జేఎంఎం కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సాంప్రదాయానికి చెక్ పెడుతూ మరోసారి కాంగ్రెస్ కూటమికి జార్ఖండ్ ప్రజలు ఓటు వేశారా, లేకపోతే ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చారా అనే ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ గెలుపునకే అవకాశం ఉందని చెప్పేశాయి. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ లో 41 సీట్లు గెలిస్తే అధికారం చేపట్టవచ్చు. అయితే పీపుల్స్ పల్స్ సర్వే ఎన్డీఏ కూటమికి 46 నుంచి 58 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 24 నుంచి 37 స్థానాల్లో గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 6 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారని ప్రకటించింది. ఇక మ్యాట్రిచ్ సంస్థ ఎన్డీఏ 42 నుంచి 47 స్థానాలు, ఇండియా కూటమి 25 నుంచి 30 స్థానాలు, ఇతరులు 1 నుంచి 4 సీట్లలో విజయం సాధిస్తారని చెప్పింది. టైమ్స్ నౌ జేవీసీ ఎన్డీఏ 40 నుంచి 44 స్థానాలు,
ఇండియా కూటమి 20 నుంచి 40 సీట్లు, ఇతరులు 1 నుంచి 11 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండియా కూటమి గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పింది. కాంగ్రెస్ కూటమికి 53 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఎన్డీఏ 25 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పింది. ఇక దైనిక్ భాస్కర్ సర్వే రాజకీయ ప్రముఖులకు సైతం అంతుపట్టని విధంగా అంచనా వేసింది. ఎన్డీఏ 37 నుంచి 40 సీట్లు, ఇండియా కూటమి 36 నుంచి 39 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. ఇతరులు 2 సీట్లను గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే 2 కూటములు కావాల్సిన మెజార్టీ మార్కును టచ్ చేయలేవని చెప్పి ఉత్కంఠను పెంచేస్తుంది. అయితే ఈసారైనా ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జాక్ట్ గా వస్తాయా లేక హర్యానా ఎన్నికల ఫలితాలను తలపిస్తాయా అనేది మరి కొన్ని గంటల్లోనే తేలనుంది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మహారాష్ట్ర అట్లాగే జార్ఖండ్ ఫలితాలపై దేశమంతా ఆసక్తి నెలకొంది. దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? రైట్ రత్నం, మీరు అన్నట్లు 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం అందరూ కూడా ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సిబ్బంది అందరూ కూడా పోలింగ్ బూత్ల్లో ఏదైతే కౌంటింగ్ సెంటర్లు ఏవైతే అక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ అందరి చూపంతా కూడా మహారాష్ట్ర వైపే ఉంది. అక్కడ మహారాష్ట్ర వైపు ఉండడానికి ప్రధాన కారణం అక్కడ 288 స్థానాలు ఉన్నాయి. అక్కడ 2 పార్టీలు 4 పార్టీలుగా చేరడం, ఆ 2 పార్టీలు 4 పార్టీలు చేరిన నేపథ్యంలో ఏ వర్గానికి మహారాష్ట్ర ప్రజానికం మద్దతు తెలిపారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ సర్వే ఫలితాలు చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా సర్వే ఫలితాలన్నీ కూడా ఇటు మహారాష్ట్రలో మహాయుతికి, ఇటు జార్ఖండ్లో ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీకి పట్టం కట్టాయి. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదనేది ఈరోజు మనకి 8 గంటలకు ప్రారంభమైన తర్వాత మొదటి రౌండ్లో 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలు విడుదల చేస్తారు. ఆ సమయంలోనే ఎవరికి మెజార్టీ ఉంది ఏంటి అనేది కూడా మొదటి నుంచి ఒక అంచనా వేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో కూడా మనం చూసుకుంటే కనుక గత హర్యానా ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్కు అన్ని ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. అందరూ కూడా సర్వే ఫలితాల నుండి కూడా హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ కూడా చెప్పాయి. కానీ అక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు. తారుమారైన పరిస్థితి కనిపించింది. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా హర్యానాలో తారుమారు అవుతాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది. 8 గంటలకు ఇటు పోస్టల్ బ్యాలెట్, మరోవైపు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు 2 కూడా ఈక్వల్గా ఆ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలని విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఆ శివసేన అనేది 2గా విడిపోయింది. శివసేన షిండే శివసేన, మరోవైపు యూబీటీ ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన, ఈ 2 పార్టీలకు సంబంధించి కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరికి పట్టం కట్టారు మహారాష్ట్ర ప్రజలు అనేది కూడా అందరూ ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి కూడా పార్టీ అనేది ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ, తన తండ్రి స్థాపించిన పార్టీ. కానీ మధ్యలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో బీజేపీ చీల్చి శివసేనను షిండే ఏకనాథ్ షిండేను తమ వైపు మొగ్గు తీసుకుని అక్కడ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే అధికారం చేజిక్కించుకున్నారు అక్రమ మార్గంలో అనేది కూడా మహారాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి ఈసారి ఈ ఎన్నికల్లో మాకే పట్టం కడతారంటూ కూడా ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన అంటే ఠాక్రే శివసేన ఆశాభావం వ్యక్తం చేస్తుంది. దీనిలో మరొక పార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఇటు శరద్ పవార్ వర్గంలో కూడా శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ను చీల్చారు. అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఆయన కూడా భాగమయ్యారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా అజిత్ పవార్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ మొదటి నుంచి ఎన్సీపీ అధినేతగా ఉన్న శరద్ పవార్కు మహారాష్ట్ర ప్రజలు పట్టం కడతారా లేదా అజిత్ పవార్కు పట్టం కట్టారా? ఈ 2 వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు కీలకంగా చర్చ కొనసాగుతుంది. దానితో పాటు ఎన్డీఏ బీజేపీకి ఎంత మేర సానుకూల ఫలితాలు అక్కడ ఉన్నాయి, ఎటువైపు మహారాష్ట్ర ప్రజలు ఇటు బీజేపీ వైపు కానీ శివసేన షిండే, మరోవైపు
ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఈ 3 పార్టీలకు పట్టం కట్టినట్లుగా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. కానీ దానికి సంబంధించి ఫలితాలు అనేవి ఈరోజు మనకు మధ్యాహ్నం లోపే ఏకపక్షంగా ఆ ఫలితాలకు సంబంధించి ప్రజాభిప్రాయాలు ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మొదట పోస్టల్ బ్యాలెట్లు, దానికి ఈక్వల్గానే ప్యారలల్గానే ఇటు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను కూడా లెక్కించబోతున్నారు. ఇక మ్యాజిక్ ఫిగర్ అనేది 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 145 స్థానాలు వస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. కానీ కేవలం 145 స్థానాలు వస్తేనే సరిపోదు. అక్కడ మ్యాక్సిమం మీరు అన్నట్లుగా 30 నుంచి 40 స్థానాలు ఎక్స్ట్రా వస్తే తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో పార్టీ అధికారంలో ఉంటుందా లేదా, ఆ కూటమి అధికారంలో ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సింది, ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే గత 5 సంవత్సరాల కాలంలో మనం చూస్తే కనుక ఎవరు కూడా తటస్థంగా ఉన్న పరిస్థితి కనిపించలేదు. అక్కడ అజిత్ పవార్ వరకు ఏదైతే ఎన్సీపీ ఏదైతే ఉందో, ఎన్సీపీ ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపింది, మరొక శివసేన షిండే ఫస్ట్ ఇద్దరు కలిసి ఉన్నారు, ఉద్ధవ్ ఠాక్రే అలాగే షిండే ఇద్దరు కలిసి ఉన్నారు. కానీ మధ్యలో అభిప్రాయ భేదాలు రావడంతో వేరుగా విడిపోయి ఇటు బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఒకవేళ 145 స్థానాలు వచ్చి ఒక 10-15 స్థానాలు వస్తే ఆ ఎన్డీఏ కూటమి అంటే మహాయుతి అధికారంలో ఉంటుందా, ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా 5 సంవత్సరాల కాలంలో అంటే దాన్ని ఎవరు కూడా కన్ఫామ్గా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజకీయ ముఖ చిత్రం అనేది గంట గంటకు రోజు రోజుకు మారుతుంటుంది. రాజకీయ నాయకుల అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. దానిలో భాగంగానే అధికారం కోసం పార్టీలు మారుతూ ఉంటారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు కూడా అనేకం జరుగుతూ ఉన్నాయి. దానిలో మనం గతంలో కూడా చూసుకుంటే కనుక ఇటు మధ్యప్రదేశ్లో కానీ గోవాలో ఇతర రాష్ట్రాల్లో కూడా మ్యాజిక్ ఫిగర్ అనేది లేకపోయినప్పటికీ బీజేపీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు అనేక ఉన్నాయి. సేమ్ సిచ్యువేషన్ అనేది గత 5 సంవత్సరాల కాలంలో మన మహారాష్ట్రలో చూసాం. కానీ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం మీద కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ అనేది 288 స్థానాలకు 140 స్థానాలు వచ్చినప్పటికీ కూడా మాక్సిమం 30 నుంచి 40 స్థానాలు ఎక్స్ట్రా వస్తే తప్ప ఆ ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల కాలం కొనసాగే అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 2 పార్టీలు మొదటి నుంచి కూడా 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 పార్టీలు ఇప్పుడు 4 పార్టీలుగా అంటే 4 వర్గాలుగా విడిపోయాయి. కాబట్టి ప్రజలకు ఈ 4 పార్టీల్లో ఏ పార్టీకి మొదటి నుంచి ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు పట్టం కట్టారా, మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అయిన ఉద్ధవ్ ఠాక్రేకు పట్టం కట్టారా, లేదా విడిపోయిన అజిత్ పవార్కు శివసేన షిండేకు వారు సపోర్ట్ చేశారా ప్రజలు అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలు మమ్మల్ని గెలిపిస్తాయంటూ కూడా ఇటు మహావికాస్ అఘాడి ఎంవీఏ మహావికాస్ అఘాడి కాంగ్రెస్ కానీ ఇటు శివసేన ఠాక్రే అలాగే మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ ఈ ముగ్గురు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరోవైపు జార్ఖండ్లో 81 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ మాక్సిమం ఇటు ఎన్డీఏకే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పట్టం కట్టాయి. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. గత 2 పర్యాయాలకు చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్స్ కొంచెం తారుమారైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఇటు కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జార్ఖండ్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా ఇటు జేఎంఎం కాంగ్రెస్ చెప్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా మేము ఎగ్జిట్ పోల్స్ను తారుమారే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది అంతర్గతంగా కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇటు మహారాష్ట్రలో మహాయుతికి, జార్ఖండ్లో ఇండియా కూటమి అంటే ఎన్డీఏ కూటమి బీజేపీ విజయం సాధిస్తుందంటూ కూడా వారందరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే చూడాల్సింది 8 గంటలకు ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభం కాబోతుంది. మొదటి రౌండ్ 9 గంటలకు అనౌన్స్ చేస్తారు. దీన్ని బట్టి పోస్టల్ బ్యాలెట్లో కానీ ఇక ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది, గెలిచే అవకాశాలు, ఏ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా లేదా 5 సంవత్సరాల కాలం ఇటు మహారాష్ట్రలోను ఇటు జార్ఖండ్లోను ప్రభుత్వం నడిపేంత మెజారిటీ వస్తుందా లేదని కూడా వేచి చూడాల్సింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.